పార్కింగ్ ని అక్టోబర్ 6వ తేదీన ఫీజులు వసూలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది సరైనది కాదు. మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు అదనపు భారంగా ఈ పేడ్ పార్కింగ్ ఉంటుంది. కాబట్టి ప్రయాణికుల మీద భారం లేకుండా ఉచితమైనటువంటి పార్కింగ్ ని కొనసాగించాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ, ఏవైఎఫ్, టీవైఎల్ యువజన సంఘాలు ఎల్ఎన్టీ మెట్రో సంస్థను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ధర్నా చేసి అనంతరం వినతి పత్రం ఇద్దాం, ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులకు వినతి పత్రం ఇద్దామంటే కనీసం స్పందించేటువంటి ఒక్క అధికారి కూడా ఇక్కడ లేడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే నిత్యం ప్రయాణికులు ప్రయాణించకుండా ఈరోజు మెట్రో సంస్థ నడవదు, ఎల్ఎన్టీ సంస్థ నడవదు. కానీ అదే ప్రయాణికుల మీద ఒకవైపు టికెట్ల భారం పడుతుంది, మరొక వైపు పార్కింగ్ పేరిట వీళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వెంటనే రేపటి నుంచి వసూలు చేస్తున్నటువంటి పేడ్ పార్కింగ్ ను ఉపసంహరించుకోవాలి. ప్రయాణికులందరికీ కూడా ఉచితమైనటువంటి పార్కింగ్, అదేవిధంగా మౌలిక వసతులను కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాగోల్, ఎల్ఎన్టీ మెట్రో సంస్థలు ఉన్నటువంటి అధికారుల తీరు సరైనది కాదు. వాళ్ళు వివరించినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తాను. ఈ రోజు యువజన సంఘాలుగా ఇక్కడ ఒక్క అధికారిని కూడా పంపించకుండా ఎవరు రాని ఎడల మేము యువజన సంఘాల ఆధ్వర్యంలో రాసినటువంటి వినతి పత్రాన్ని ఈరోజు గేటుకి ఇస్తా ఉన్నాం.